జరుగుతున్న వరుస దాడులకు పోలీసు శాఖ ఉదాసీనతే కారణమని, ప్రతిపక్షాలను అణచివేతలో తీసుకునే శ్రద్ధ నేరాల అదుపులో లేదని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక కావలి కన్వీనర్ కరువాది భాస్కర్ మండిపడ్డారు. మద్దూరుపాడు వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై జరిగిన దాడిపై కావలి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక స్పందించింది. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి దారుణమని తెలిపారు. పోలీసులు ఎలాంటి వివక్ష చూపకుండా తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరారు. కావలిలో గూండాగిరి పెరగడానికి పోలీసు శాఖే కారణమన్నారు. గతంలో ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ పై దాడి చేశారో వారే గతంలో ఎమ్మెల్యే కారునే గుద్దిన సంఘటనలు జరిగాయని చెబుతున్నారని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తుండటంతోనే ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల మీద కావలిలో ఉన్నటువంటి కొంతమంది రౌడీలు దాడి చేసి అత్యంత విచక్షణ రహితంగా కొట్టారు. ఒక రకంగా చంపేసేంతగా వాళ్ళ దాడి జరిగింది. చాలా దారుణమైనటువంటి విషయం. ఈ దాడిని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. బాధితుడైనటువంటి ఆర్టీసీ ఎంప్లాయీకి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక అండగా ఉంటుంది. తనకు సానుభూతిని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. అట్లనే ఆర్టీసీ ఎంప్లాయీస్ చేసే ఆందోళనలో మా వంతుగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. తక్షణమే పోలీసులు ఎటువంటి వివక్షతలకి తావు ఇవ్వకుండా ఆర్టీసీ ఎంప్లాయీ మీద దాడి చేసినటువంటి దుండగుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కావలి పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ గత 4 సంవత్సరాలుగా ప్రజల మీద దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. దాడులు జరిగినప్పుడు పోలీసుల నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం లేదు, నిందితుల పట్ల వాళ్ళు మద్దతుగా ఉండడం వలన మాత్రమే ఇటువంటి సంఘటనలన్నీ కూడా పునరావృతం అవుతున్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. పోలీసులకి నిందితుల్ని శిక్షించడం కంటే కూడా ప్రతిపక్షాలని అడ్డుకోవడము, ప్రతిపక్షాలని హౌస్ అరెస్టులు చేయడము లేదా ప్రతిపక్షాలను అడ్డుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ కావలి నియోజకవర్గంలో నేరస్తుల పట్ల కఠినంగా ఉండడంలో వాళ్ళు శ్రద్ధ చూపించడం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కావలి పట్టణంలో రౌడీజం పెరిగింది, క్రికెట్ బెట్టింగ్లు పెరిగినాయి, గంజాయి తాగుతున్న యువతరం ఎక్కువవుతూ ఉన్నారు. విద్యార్థి యువతరం గంజాయికి లోనయ్యి అనేక దొంగతనాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దారిని పోయి ముసలోళ్ళని గంజాయి మొత్తులు చంపుతున్నటువంటి చరిత్ర ఉంది. దారిని పోతున్నటువంటి వాళ్ళని కొడుతున్నటువంటి చరిత్ర ఉంది. రైల్వే గేట్ మీద కొడుతున్నటువంటి చరిత్ర ఉంది. హారన్ కొట్టారనే నెపంతో ఒక కారు మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, నేరాలు గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ మొత్తం సంఘటనలో పోలీసుల యొక్క ఉదాసీనత ఎట్లా ఉందంటే వాళ్ళని కేసులు కట్టి శిక్షించడం కంటే కూడా రాజీ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న ఒక ఫ్యామిలీ మీద కారు అద్దాలు పగలు కొట్టి వాళ్ళ మహిళలను కూడా బూతులు తిట్టి చేస్తే, వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహరించిందో మనంతా కూడా చూస్తూ ఉన్నాం. ఆ నిందితులకు ఏం శిక్ష పడిందో, వాళ్ళ మీద ఏం ఎఫ్ఐఆర్ కట్టారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఈరోజు పోలీసులు నిందితులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి కానీ గతంలో కానివ్వండి, ఇంత రౌడీ మోకలు బంగారం దొంగతనం కానీ, రెడ్ శాండిల్ కానీ, క్రికెట్ బుక్కీలు కానీ, లేదా గంజాయి కానివ్వండి, వీటన్నిటి పట్ల ఎందుకు పెరిగిపోతున్నాయి కావలి పట్టణంలో అంటే అది కేవలం పోలీసుల యొక్క నిర్లక్ష్యము. పోలీసులు వాళ్ళకి నిందితులకి కాపలా రాయడం ద్వారానే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడం వల్ల మాత్రమే మేము భావిస్తాము. ఈరోజు ఏదైనా సరే ఒక ప్రభుత్వాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, లేదా మా కనీసమైనటువంటి నిరసన తెలియజేయడానికి పోలీసులు కనీసమైనటువంటి అనుమతి నిత్యం హౌస్ అరెస్టులు, మేము రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేయడం, ఎక్కడో జగన్ గాల్లో పోతూ ఉంటే మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి చరిత్ర ఇక్కడ కావలి పోలీసులు. అందుకని ప్రతిపక్షాలని లేదా నిరసన తెలియజేసే ప్రజల్ని అణిచివేసేటువంటి దాంట్లో ఉన్నటువంటి శ్రద్ధ నిందితుల్ని శిక్షించడంలో కావలి పోలీసులకు లేదని చెప్పేసి మేము భావిస్తాం. అందుకని ఈ నేరాలు ఘోరాలు తీవ్రతరం అవుతున్నాయి. స్వయంగా కావలి ఎమ్మెల్యే కారును కూడా నిన్న ఆర్టీసీ ఎంప్లాయీ మీద దాడి చేసినటువంటి బృందమే కావలి ఎమ్మెల్యే కారును కూడా గుద్దినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కావలి ఎమ్మెల్యేకే కావలిలో రక్షణ లేనటువంటి దుస్థితి ఒకటి నెలకొంటూ ఉంది.
ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే కారణం. అందుకని ఇప్పటికైనా సరే పోలీసులు మొత్తం వీడి, లేదా అధికార పార్టీ కార్యక్రమాలు వీడి, లేదా ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమాలు ఆపి ఈ కావలి నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. ఇప్పటికైనా సరే మీరు దృష్టిలో మీకు అండగా మా అఖిల పక్షం కూడా ఉంటుందని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీకు రావాల్సినటువంటి హక్కుల మీద మీరేదో ఎట్లా అడగలేరు. మీ తరపున మేము ఇప్పటికి కూడా అడగడానికి మీకు పీసీఎస్ కానివ్వండి, సిపిఎస్ కానివ్వండి, లేకపోతే మీ హక్కులు కానివ్వండి, మీ జీతాలు కానివ్వండి, మీ తరపున మీరు అడగలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీ తరపున అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి కూడా ఏంటంటే, మీరు ఎంతసేపటికి ఎమ్మెల్యే గారి కారును తీసుకురావడం, ఆయన తీసుకెళ్లి వదిలిపెట్టే పనులు బిజీగా ఉంటున్నారు, లేదా పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ పంచాయతీ చేయడానికి బిజీగా ఉంటున్నారు తప్పితే నేరాలను అదుపు చేయడంలో లేదు. దగ్గరలో జరిగిన సంఘటన దగ్గర నుంచి వెంకటరావు నగర్లో ఒక వైసీపీ లీడరు మహిళ మీద దాడి చేసిన సంఘటన నుంచి నిన్న ఆర్టీసీ ఎంప్లాయీ దాడి వరకు కూడా మీరు ఏ కేసులో కూడా మీరు బాధ్యతతో వ్యవహరించలేదు, బాధ్యత రహితంగా వ్యవహరించారు, నిందితులు కొమ్ము కాస్తున్నారు. అందువల్ల ఇట్లా జరుగుతాం. ఇన్ని రకాలుగా ప్రతిపక్షాలు అణిచేయడానికి అధికార పార్టీ మిమ్మల్ని వాడుకుంది ఇప్పుడు దాకా. ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే, ఇటువంటి గుండాయిజం కావాలి నియోజకవర్గంలో పెరగడానికి పోలీసులే కారణమని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యేకి సేఫ్ గార్డుగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ అనుచరులు కూడా వాట్సాప్లో పెడతా ఉన్నారు. ఇటువంటి నర్రూప రాక్షసులకి కావలి పోలీసులు కుమ్మక్కయ్యారు, అండగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు దాకా అధికార పార్టీ చేసిన దోపిడీకి, దౌర్జన్యానికి మీరు అండగా ఉన్నారు. ఈరోజు మీరే దొంగలతో ములాఖత్ అనేది స్వయంగా ఎమ్మెల్యే కూడా ప్రకటన చేసినటువంటి స్థితికి వచ్చింది. అందుకని ఇప్పటికైనా సరే మీరు ఉండాల్సింది ప్రజల పట్ల ఉండండి, ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉండండి. ఎవరైతే దౌర్జన్యాలు పాల్పడతారో, రౌడీజాలు పాల్పడతారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండండి. ప్రజలతో కూడా మీ అనుకుంటారు. అందుకని ఇప్పుడైనా సరే అధికార పార్టీ మీలాంటి వాళ్ళు వాడుకొని చివరికి మిమ్మల్ని బలి చేసే స్థితి ఈరోజు వాళ్ళ కాన్వెంట్లో మీకు కనపడతలేదా? అందుకని ఇప్పటికైనా సరే మీరు నిజాయితీగా, బాధ్యతగా చట్టం